స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ 5 నుంచి 10 మంది ఉన్నారు కింద. వాళ్ళు అయిపోగానే ఒకటేసారి స్టార్ట్ చేస్తాం. ఓం నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించిన సత్య స్వరూపుడా అంకిత అంతటా మమ్మీ అక్క శరణ్య అని సార్ వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో వాసుదేవాయ నమః గోవింద మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీదయా నీ దర్శనము నీ వెలిగిన చోటి మనసున చిన్నయా పరమాధవ రూపం విశ్వాకారం ఆనందనై ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే బాబాయ్ రాలే షార్ప్ చేసినట్టు కొంచెం వెనకాల కూర్చుని లేట్ అయింది మరి అక్కడ వెనకాలకి చాలా మంది ఉన్నారు అంటే ఒక వెనకాల చేస్తుంటే వెనకాల నుంచి తీసుకో తీసుకో తీసుకోవాలి చేదా చేదా सीधा ये था ना फूल का सीधा ये था ना फूल का उधर చెప్పు కూడా అర్థం కాలేదు పేరు రాస్తారు ఎవరికి రాకుండా స్టార్ట్ కాదు. బట్ మీరు అల్లరి చేస్తే అందరూ పిలుస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాయి. నానా సైలెన్స్ నానా, మాట్లాడకుండా స్టార్ట్ చేద్దాము.
ప్లీజ్ సైలెన్స్. ఇదే మీకు టీమ్ అర్థమవుతుంది, మంచిగా వేయగలరు. మీరు వచ్చారనుకోండి ఇంకా డిలే చేస్తాను. బాబు నానా అమ్మ మీరు చెప్పండి, గొడవ చేయదని మాట్లాడతాను. పక్క వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డిస్క్వాలిఫై, నేను లేపేస్తాను. పక్క వాళ్ళతో మాట్లాడినట్టు పక్క వాళ్ళతో మాట్లాడితే నేను పక్క మధ్యలో అయినా లేపేస్తాను. లేపేసి పక్క కూర్చోబెడతాను, నాట్ క్వాలిఫైడ్. ఎందుకంటే ఇట్లా గోల చేస్తే మీకు డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్, మంచిగా కాదు. అవునా? అందరూ వింటున్నారు కదా, నా వైపు చూడండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు అందరూ కాంపిటీషన్కి వచ్చారు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయింది, దానికి నేను రియల్లీ సారీ. అప్పటికి బయట నుంచి తెచ్చిన కానీ ఈవెన్ ఇంకో 20 మంది నేను టైం 5కే పెట్టాను. ఈవెన్ 5:40 వరకు రిజిస్ట్రేషన్ చేయించాను మీకోసం, ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చారని. అది మీరు అర్థం చేసుకోండి. నేను 5 o'clock అంటే మీరు 5:45 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అందుకే డిలే అయింది. పేరెంట్స్ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే 5 అయిన తర్వాత 45 minutes ఇచ్చాము కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్. 2 ఇక్కడ ఏజ్ గ్రూప్ కంపల్సరీ రాయండి, ఎందుకంటే ప్రైమరీ వాళ్ళకి హై స్కూల్కి 2 డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes అండి. మీకు ఎంత 6 అవుతుంది, నేను 1 minute 2 minutes స్టార్ట్ చేసేస్తాను. 45 minutes, అట్లీస్ట్ 5 minutes తీసుకున్నా 6:45 6:50 నేను స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయాలా, నేను బట్టి ఇచ్చేసేయాలి. డిలే చేసినా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. రైట్? ఎన్ని మినిట్స్? 45 minutes ఫ్రమ్ స్టార్ట్ అన్న కానీ. రెండోది థీమ్ వచ్చేసి వినండి, విలేజ్ నేచర్. విలేజ్ నేచర్ సంబంధించిన ఏదైనా మీరు డ్రాయింగ్ చేయొచ్చు. దానికి కూడా నేను హింట్స్ ఇస్తున్నాను, తెలుసో తెలియదు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. విలేజ్లో ఏమేమి ఉంటాయి నేచర్ అంటే, ఐ మీన్ విలేజ్ కల్చర్ ఏదైనా రాయండి అక్కడ. లైక్ పూరి గుడిసెలు కానీ, లేదు అంటే ఇల్లు, అక్కడ ఉండే ఇల్లు వాతావరణం కానీ, చెట్లు కానీ, లేదు అంటే ఆవులు కానీ, కౌస్ కానీ, పాడి పంటలు కానీ, అలాంటివి ఏవైనా డ్రా చేయండి. డ్రాయింగ్ స్కూల్లో కానీ ఎక్కడైతే చూస్తున్నారో అవన్నీ మీ డ్రాయింగ్ లో వేసుకోవచ్చు, వాళ్ళు క్వాలిఫై. అవి కాకుండా వేరే చేస్తే మాత్రం డిస్క్వాలిఫై. అందులో మెన్షన్ చేశాను సార్ నేచర్ అని. సో ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ వన్, సేవ్ ఎన్విరాన్మెంట్. సో మీకున్న దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నానండి, అది కూడా ఫస్ట్ డే తీసుకుంటున్నాను, సేవ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? మీరు రాలేదు అంటే మాత్రం మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి. ఇందులో దాంట్లో కాంప్లిమెంటరీ గా తీసుకోండి. మీకు బెస్ట్ అనుకుంటే మాత్రం అందులో తీసుకుంటాం, ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయ్యారు, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. సేవ్ ఎన్విరాన్మెంట్ అసలు రాలేదు అని అంటే మీకు ఇష్టమైన మీరు ప్రాక్టీస్ చేసి మంచిగా చేయండి. మీకు ఎందుకంటే జడ్జిగా వేరే సార్ తీసుకొచ్చుకున్నాము. ఇంకేస్ ఆయన ఓకే దానికన్నా బెటర్ వేసిందంటే అప్పుడు తీసుకుంటాం. సేవ్ ఎన్విరాన్మెంట్ కంటే బెస్ట్ వేస్తే ఆ డయాగ్రామ్ని, ఆ పిక్చర్ని తీసుకుంటాం. ఓకేనా? మీ టాపిక్ థీమ్ అయితే సేవ్ ఎన్విరాన్మెంట్. విలేజ్ నేచర్ అని చెప్పాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసిందండి. సో మెయిన్ టాపిక్ అయితే మీరు సేవ్ ఎన్విరాన్మెంట్. అది కాకుండా మీకు అసలు రాలేదు అంటే మాత్రం విలేజ్ నేచర్ గురించి చేయండి నేను చెప్పింది. బట్ ముందు ప్రయారిటీ అయితే ఇక్కడ
అరే పోయి పోరా ఏం కాదు ఇలా నాకు పోవచ్చు ఒత్తు కళ్ళల్లో పెట్టుకో అయిపోయిందా చెట్టు कहानी है एक तो ये नाटक से एक कहानी है मन क्या వెరీ హ్యాపీ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ సూర్యాపేట వారికి మొదటిగా గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరికి గట్టిగా చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా అక్షర ఫౌండేషన్ రామ్ కుమార్ రెడ్డి గారు గత 12 సంవత్సరాలుగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. అయితే 3 days క్రితం ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏవిఎం స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ వచ్చారు. కానీ ఇక్కడ 350 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయ్యారండి. 350 మెంబర్స్ తల్లిదండ్రులకు విద్యార్థులకు పేరెంట్స్ అందరూ కూడా గట్టిగా చెప్పగలరు. సో రెండో విషయం సార్ ఇప్పుడే చెప్పారు. సార్ మేము డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టేది ఎందుకంటే పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని నేను స్పార్కిల్ చేయాలనుకుంటున్నాను సార్. పిల్లలు చాలా క్రియేటివ్గా ఉంటారు సార్. సమ్మర్లో మొబైల్ ఫోన్తోని వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు సార్. నేను సిఎంఆర్ నుంచి కొత్తగా ఆలోచించి వాళ్ళ క్రియేటివిటీని ఏం చేస్తే బాగుంటుంది అంటే డ్రాయింగ్ తప్ప మిగతాది ఏం లేదు. అందువల్ల మేము వాళ్ళకు కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళంతా క్రియేటివ్గా చేస్తారు. దాన్ని స్పార్కిల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అని పెట్టామని చెప్పారు. సో దానికి షాపింగ్ కాంప్లెక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలందరి తరఫున అక్షర ఫౌండేషన్ తరఫున పేరెంట్స్ తరఫున ఇంకో అంశం ఏంటంటే సార్ పిల్లల్ని ఇక్కడి నుంచి మేము సంతోషంగా పంపించాలి సార్. చూస్తే అందరు బాగా వేస్తున్నారు, చెప్తున్నారు సార్. అందరూ చాలా అద్భుతంగా వేస్తున్నారు. ఇంతమంది కూడా మేము అందరికి గిఫ్ట్ ఇవ్వాలి సార్. నిజంగా కానీ ఇంతమందికి ఇవ్వాలంటే కష్టమైంది కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కువ మందికి ఇస్తాం సార్. ఈసారి అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాము. 3 కేటగిరీస్ లా చేసి 3 గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్లస్ మొమెంటో ఇస్తాం సార్ అని చెప్పారు. So you are all going to give a certificate, participation certificate. Give a big round of applause to all. And finally, about drawing గురించి చెప్పాలంటే డ్రాయింగ్ మాస్టర్ ఎక్కడ ఉన్నది సూర్యాపేటలోనే పెద్ద ఫేమస్ డ్రాయింగ్ మాస్టర్ వెంకట్ గారు అక్కడ కూర్చున్నారు. సత్యం సార్ కూడా కూర్చున్నారు. వీళ్ళిద్దరికి మించిన ఆర్టిస్ట్ లేరండి సూర్యాపేటలో. సో ఇద్దరు మీ ముందే ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు డ్రాయింగ్ అంటేనే కాన్సన్ట్రేషన్ అండ్ క్రియేటివిటీ. ఇది చాలా కాన్సన్ట్రేషన్ తో చేయాల్సిన వర్క్ అండి. మేము దాదాపు 45 minutes నుంచి విద్యార్థులు చూస్తున్నాము. మేము ఎంత అలర్ట్ చేస్తున్నాం, పేరెంట్స్ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాం, ఎవరు కూడా డిస్ట్రాక్ట్ కాలేదు. కాన్సన్ట్రేటెడ్ దాదాపుగా సూర్యాపేటలో ఒక 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 500 మందిలో కనబడుతుంది. సో మీరు 10,000 మందిలో 300 మంది ఎవరైతే ఉన్నారో మీరందరూ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ఆల్ 10,000 స్టూడెంట్స్. 10,000 మందిలో ఒక ముందు అడుగు మీరు ముందు వేశారు. మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్. మొదటిగా ముందు మంచి స్థాయిలో ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అండ్ అక్షర రామ్ కుమార్ రెడ్డి సార్ కూడా నమ్ముతున్నారు. అక్షర
కమిటీ తరఫున సీఎంఆర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ పేరెంట్స్. మిస్టర్ సూర్యగౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లల్ని పాప ఇంతసేపు రాసి రాసి ఒక సాంగ్ పడాల్సిన కోరుతున్నాం. సూర్యగౌడ్ సార్ మరియు ఉన్నారా? సూర్యగౌడ్ సార్ సార్ 2 నిమిషాలు వస్తారండి. మీరు అందరూ రిలాక్స్ కావాలి. సార్ అద్భుతమైన సింగర్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీ ప్రోగ్రాంతో ఇంతమంది వచ్చారంటే వీఆర్ హ్యాపీ. పిల్లల్లో ఉండే టాలెంట్ని బయట తీయడానికి లేదు అంటే మీరు అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మొబైల్ కాన్సన్ట్రేషన్ కానీ లేదు, అలాంటి డిస్ట్రాక్షన్స్ కింద బయటికి రావాలంటే డిసిప్లిన్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ డ్రాయింగ్ కాంపిటీషన్. సో అందుకని సీఎంఆర్ ఆలోచించి ఈ సమ్మర్లో ఎందుకంటే 1 వీక్ నుంచి ఫాలో చేస్తుంది. 1 వీక్లో వాళ్ళు మొబైల్ పక్కన పెట్టడం డ్రాయింగ్ కానీ 5 డేస్ వాళ్ళు వాల్యూబుల్ టైంలో డ్రాయింగ్ స్పెండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కాంపిటీషన్ కోసం కష్టపడుతున్నారు మొబైల్ కానీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని మేము పెట్టాం. ఇది ఓన్లీ ఇది సమ్మర్ కోసం అండి. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిమానం చెప్తే మళ్ళీ ఛాన్స్ ఇస్తారేమో ఫర్దర్గా, బట్ ఇంకా పెద్దగా ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. టైం అప్ ప్లీజ్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. అక్కడే ఉండండి. మీరు ఎవరు లేవద్దు. పిల్లలు ఎవరు లేవద్దు. ప్లీజ్ మీరు ఎవ్వరు లేవద్దు. వస్తారు మీకోసం వండర్ఫుల్ సాంగ్ రెడీ ఉంది. అక్కడే అలర్ట్ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. Children, all of you listen here. Few minutes. 6 minutes. అందరికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వర్క్ చేస్తుంది కదా? Anybody boys is there here? Boys, raise your hands. Only boys. Down, very good. Girls, raise your hands. Only girls. Very good. In boy కాదు. So children, నేను మీరు ఏ స్కూల్ అయినా కానివ్వండి, మన స్కూల్స్ సూర్యాపేటలో వచ్చేసి 150+ అండ్ అబోవ్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. నారాయణ and Sri Chaitanya, City Talent, Division, any school. మీరు ఏ స్కూల్ నుంచి రానివ్వండి, నా హ్యాండ్ రైటింగ్ బాగోలేదు, నేను సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాను అనే వాళ్ళు ఎవరైనా పడండి. అవునా? ఇది ఏ రాగం అంటే హిందువుల రాగం. మీరు పాడిన తర్వాత ఎలా ఉంది తెలుసా? ఎలా ఉందన్న? ఆందోళన. రెడీ, స్టార్ట్. రెడీయా? ఒకసారి క్లాస్ చూడండి. ఒకటేసారి ఓన్లీ వన్ స్టాప్. దట్స్ ఇట్. ఓకే. సగా మదని సా సాని ద మగ సా సాని సాని ద నిద నిదమ దమ దమ ప సగా మదని సా. ఇప్పుడు ఏం పాడుతుంది? ఓకే, హూ ఇస్ రెడీ టు సింగ్? ఇప్పుడు నేను పాడింది పాడాలి. కమ్. మరి సరే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా? రెడీ? ఒకసారి క్లాప్ కొట్టు. 1 ఒకసారి రెడీ. సగ మద ని సా సాని ద మగ సా సాని సాని సా నిద నిదమ దమ దమ ప సగ మద ని సా. ఎవరొచ్చి ముందు ఇక్కడికి వచ్చి పాడతారో వాళ్ళ మమ్మీకి ఒక శారీ. అయినా కూడా రావట్లేదా? మమ్మీ ఇంటికి
ఓకే రెడీ సార్ వస్తున్నారు యాక్చువల్లీ మీరు వస్తున్నారు సార్ రెడీ స్టార్ట్ వద్దు ఆపండి చిల్డ్రన్ నమస్కారం, బాగున్నారా? బాగా డ్రాయింగ్ లో మీ పర్ఫార్మెన్స్ చూపించారా? ఓకే, ఒక మాట పిల్లలు, మీరు చదివేది ఎవరి కోసం? నిజమా? ఓకే, మీ పేరెంట్స్ ఇంటికాడ ఉన్నారా? ఇంటికాడ పేరెంట్స్ కూడా పని చేస్తున్నారు కదా, ఎవరి కోసం పని చేస్తున్నారు? మీకోసం పని చేస్తున్నారు. స్కూల్ ఎవరి కోసం పెట్టారు? స్కూల్లో టీచర్స్ ఎవరి కోసం పని చేస్తున్నారు? అందరూ ఎవరి కోసం? అందరూ మీకోసం పని చేస్తున్నప్పుడు మీరు మీకోసం పని చేయడంలో తప్పుందా? ఇంకా కొంతమంది సిన్సియర్గా ఎవరి ప్రెజర్ లేకుండా సిన్సియర్గా కష్టపడతారు, అవునా కదా? కొంతమంది ఏమో సార్ల భయంతో చదువుతారు, కొంతమంది అమ్మ నాన్న భయంతో చదువుతారు, అవునా కదా? కానీ మీకోసం మీరు శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చదివితే మీరు బాగుపడతారు. కాబట్టి ఎవరి కోసం చదవాలి? ఎందుకంటే అమ్మ ఇంటికాడ ఉంటుంది, కానీ మీరు ఇప్పుడు ప్రైజ్ కొట్టుకొని వస్తే ఆమె గోల్డ్ మెడల్ వచ్చినట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది, అవునా కదా? మరి అంత మంచి అమ్మను ఓకే, మీరు ప్రైజ్ వచ్చినా రాకుండా పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంటుందా? గ్యారెంటీ చెప్పలేము. రాకుండా కూడా పార్టిసిపేట్ చేయడమే గ్రేట్, అవునా కదా? అమ్మకు మరి పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు మీరు గట్టిగా ఒకసారి క్లాస్ పెట్టుకొని వావ్ సూపర్. అలాగే అమ్మ గురించి నేను ఒక మంచి పాట రాసుకున్నాను. నన్ను 9 నెలలు మోసిన ఆ బరువును తీయని క్షణములుగా. అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు, మీరు కడుపులో ఉన్నప్పుడు ఎంత భారం అనిపించినా సరే హ్యాపీగా భరిస్తుంది. పురిటి నొప్పులను పూల పాన్పుగా పేగు తెంచినను ప్రసవించగా. భూమి మీద అంత నొప్పి ఇంకెవ్వరు భరించరు, అమ్మ అంత నొప్పి. మరి అంత నొప్పి భరిస్తారు. ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోనా, ఇది ఒక 15,000 20,000 పెడితే వస్తుంది, కింద పలగొట్టిననుకో సేమ్ టు సేమ్ పీస్ వస్తుంది. కానీ మీకు ఎవరైతే సేమ్ టు సేమ్ పీస్ వస్తారా? మళ్ళీ మీరు రారు. కాబట్టి మీరు ఎవరి ప్రాపర్టీ? మీరు పెద్దగా మెచ్యూరిటీ వచ్చే వరకు ఎవరు చెప్పినట్టు వినాలి? తర్వాత టీచర్స్ ముగ్గురు మాత్రం చెప్పినట్టు పద్ధతిగా వింటే మీరు ఏమవుతారు? బెస్ట్ టీచర్స్ అవుతారు. ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్స్, ఫ్యూచర్ బెస్ట్ యూత్, అవునా కదా? ఇప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మ బ్రతికే ఉంటది, కానీ నేను చూసి నీకెళ్ళి మళ్ళీ ఆప్యాయంగా చూసుకోలేదు. అంత నొప్పులు భరించి నీకు జన్మనిస్తుంది, ఆ నొప్పులని మర్చిపోతుంది. అని ఏం చేయాలి తెలుసా? మీరు చదువు అనే గిఫ్ట్, ఆ చదువు అనేటువంటి దాన్ని మీరు వెపన్గా వాడుకొని అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? మీ సక్సెస్ని ఏం ఇవ్వాలి చెప్పండి? మీరు బెస్ట్ స్టూడెంట్సా కాదా? ఇగో భూమి మీద 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఇగో చీమ తెలుసు, గడ పాము, గడ కుక్క, అడ నక్క, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా చూస్తే మన మనిషి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎనిమల్ అన్నమాట, క్లెవర్ ఎనిమల్. కాబట్టి ఇందులో ఎవరికైనా నీకు చీమలో కుక్క వీళ్ళు పుట్టిస్తే దేవుడు పోతారు అంటే మనిషే గొప్ప జన్మ. ఏ జన్మ గొప్పది? మనిషి జన్మ. చాలా మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనందరికీ వాళ్ళతో పోలిస్తే ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. మనకున్న ఒకటి టార్గెట్ ఏంది? చదువు. చెప్పండి. ఇప్పుడు పోటీలో పాల్గొన్నారు, మీరు విన్ అయినట్టే అందరు. మీ అందరికి మరొకసారి గట్టి క్లాస్ కొట్టుకొని ప్రేమకు రూపం నాన్న, త్యాగానికి రూపం నాన్న, నీ ప్రేమే గొప్పది నాన్న, తెలిసిందే ఎవరికైనా.
నాన్న, అవునా కాదా? నాన్న ప్రేమ అస్సలు చూపాడు, కఠినంగా ఉంటాడు, కానీ అవుపడని శ్రామికుడు. అవుపడని చెప్పండి, శ్రామికుడు. మరి అలాంటి నాన్నను మీరు బాగా చూసుకుంటారా? నాన్నకు అమ్మకు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏం ఇస్తారు చెప్పండి? చదువు. చదువుకుంటే మంచి చదువుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? సక్సెస్ వస్తుంది. మీ అందరి ఏమేంటి చెప్పండి? ఏమి మీకు వేరే ఉంటుంది నాన్న, కానీ సక్సెస్ అనేది మీరు చూపించాలి. చూపిస్తారా? మరి మీ అందరికీ ఓకే మంచి పాట, గురువు పాట పాడేసి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ఓకే మరి వన్స్ అగైన్ అడ్వాన్స్గానే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి పిల్లలకు మీ ముందు పాడే అవకాశం రావడం అదృష్టమా కాదా? చెప్పండి. అమ్మా నాన్న దేవుళ్ళు నాన్న ఫస్ట్ గురువులు, మేము అమ్మ నాన్న తర్వాత నెక్స్ట్ గురువులం. ఇంటికాడ కొంచెం సమయం ఉంటారు, బళ్ళో ఎక్కువ ఉంటారు. అమ్మ నాన్న తర్వాత అంత ప్రేమతో మీకు బాగుపడాలని చెప్పేది గురువులు. గురువులు చెప్పినట్టు వినండి. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపినా, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా, బడి గుడిలో వెలసినవు దేవదేవుడా, మా తలరాతలు మార్చే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. పిల్లలు నిజంగా నేను ఇక్కడ ఉన్న సార్లు ఒకప్పుడు అమ్మా నాన్న అంటే కొంచెం భయం, కొంచెం భక్తి ఉండాలి. ఎక్కువ భయపడ్డా నెక్స్ట్ ఎక్కువ భక్తి ఉన్నా ఫెయిల్ అవుతాం, అసలు లేకుండా డేంజరే. మాకు కొంచెం భయం భక్తితోటి అమ్మా నాన్న అంటే, గురువు అంటే, అలాగే చదువు అంటే ఇష్టపడి వచ్చినాం. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతలు చూపినావుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతలు చూపినావుగా. ఎదిగినా ఒదిగి ఉండి గుణాలను నేర్పి, రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది, కన్నవారి కలలే సాకారం చేయగా, పిల్లలను పిలిపాడుగా మార్చినారగా. భావితరం మా బ్రతుకుల పునాదియే మీరయ్యా. ఓ గురుదేవా నీవు మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. నిజంగా చెప్తే అమ్మా నాన్న ఆశయాలు వాళ్ళు కంప్లీట్గా ఏదో వర్క్లో మునిగిపోతారు, కానీ గురువుని నమ్ముతారు బ్లైండ్గా. గురువులు కష్టపడతారు, కానీ మీరు నటిస్తే గురువులు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మీ డ్యూటీ ఏంటిది? మీకు చదువుకోవడం. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. నీవేగా మా భవితకు గురు బ్రహ్మము, నీవేను వేడుకోగా గురు విష్ణువు. దేవుడిలా పూజించే గురుదేవు, మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నీవు మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నీవు మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు
మా గురు బ్రహ్మ వందనాలులే. పిల్లలు గట్టిగా కొట్టుకోండి. థ్యాంక్ యూ, మీరు మంచి బూస్టింగ్ అన్నమాట నాకు. అయితే పిల్లలు, నేను ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ ఉన్నా? తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఎవరికి? వెరీ గుడ్. ఇంకొకరిని నమ్ముకోండిరా. తన దించి చదివితే తన ఎత్తుకునే చేస్తాను. నాకు మంచి కొటేషన్ ఉంటుంది. అది ఎవరు? పుస్తకం. ఎవరు? పుస్తకం. మంచి ఫ్రెండ్ ఎవరంటే తెలుసా? పుస్తకం. ఇగో మీ అమ్మ నాన్నకు నీకు బ్లడ్ రిలేషన్ ఉంది. ఏముంది? కాబట్టి వాళ్ళు నిస్వార్థంగా ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా మీరు బాగుపడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. గురువులకు నానా వాళ్ళకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ ఉండదు, కానీ వాళ్ళ పిల్లలకు మంచి జరిగితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా కదా? మరి ప్రాణం లేని మనకు జీవితాన్ని ఇచ్చే ఒక ఇందిరా మనకు ఎప్పుడు మన బ్యాగులో ఓన్ చేసిపోతాం, కానీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఒక లెసన్ అయిపోయిన తర్వాత అసలు దాన్ని పూర్తిగా చదవం మనం. అవునా? పైపోయిన చదువుతాం. ఏంటిది అది? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాహుబలి సినిమా ఒకసారి వేసిన, 2 సార్లు వేసిన, 3వ సారి వేసిన, 4వ సారి వేసిన. మీకు మీరు హ్యాపీగా చూస్తారా లేదా? ఎందుకంటే ఆడియో వీడియో 2 ఉన్నాయి కాబట్టి చూస్తారు, మంచిగా అండర్స్టాండింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు అట్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అవునా కదా? చెప్పండి. అయితే ప్రతి లెసన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్లు చెప్పిన తర్వాత బాగా చదివితేనే దాని మీద పర్ఫెక్షన్ వస్తుంది, సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు మీ జీవితంలో 4 నమ్ముకుంటే ఉన్నత స్థితికి పోతారు. నెంబర్ 1 అమ్మ, నెంబర్ 2, నెంబర్ 3, 4. ఫైనల్ గా ఒక్కరి మాట చెప్పేసి క్లోజ్ చేసేస్తా. ఇప్పుడు మనకు టెంపరేచర్ హై పీక్ లో ఉంది కదా, దీనికి రీజన్ ఏందో తెలుసు మీ అందరికీ. జనాభా పెరుగుతుంది, చెట్లు నరికేస్తున్నాం. మెయిన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. పొల్యూషన్ వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో మీకు ఎక్కడైనా అవకాశాలు ఉంటే చెట్లు పెంచండి, మొక్కలు పెట్టి చెట్లు పెంచండి. వీలైనంత వరకు చెట్లు నరకకండి ప్లీజ్. అదొకటి చేయండి. నాకు చాలా, మా అందరికి ఇష్టమైన చెట్టుకు ప్రాణం ఉంటది, కానీ దాన్ని నరుకుతున్న బాధని చెప్పదు. ప్రాణమున్న పచ్చని చెట్టును నేను, చెట్టు తన బాధ చెప్తుంది. నన్ను నరుకుతున్న బాధ చెప్పుకోలేని ప్రాణిని నేను అని చెప్తుంది చెట్టు. అవునా కదా? దాన్ని నరుకుతుంటే ఏడుస్తుందా? మో అయ్యో అని ముట్టుకుంటుందా? కానీ మీకు తెలియదు, అంతకంటే ఎక్కువ ముట్టుకుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యూట్యూబ్ లో హరిత దీక్ష అని తెలుగు. అరే నాన్న, హరిత దీక్ష. హరిత అంటే పచ్చదనం, దీక్ష అంటే తెలుసు కదా, దీక్ష, అయ్యప్ప దీక్ష, ఇట్లా దేవుడి దీక్ష అట. హరిత దీక్ష అని ఉంటుంది. అలా చేస్తే అందరికి నా పాట ఉంటుంది చెట్టు గురించి, దాన్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. టీచర్స్ గురించి కానీ పేరెంట్స్ గురించి చాలా నచ్చింది. అండ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పింది, చాలా చాలా బాగుంది సార్. డెఫినెట్లీ గో టు యువర్ పేజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పిల్లలు, నెక్స్ట్ కార్యక్రమం అదే నెక్స్ట్ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వస్తాయి. దాని తర్వాత ఎవరైతే విన్నర్స్ ఉన్నారో విన్నర్స్ని ఆల్రెడీ చెప్పినట్టు ప్రైమరీ వాళ్ళకి 3 ప్రెజెంటేషన్స్ అండ్ హయ్యర్ స్టడీస్ వాళ్ళకి అదే 8th 9th వాళ్ళకి కూడా 3 ప్రెజెంటేషన్స్ వస్తాయి. సో ఓపికతో ఒక 10 minutes అల్లరి చేయకపోతేనే వెళ్ళిపోతుంది, లేదు అంటే ఇంకా డిలే అవుతుంది. ఎవరైతే పేరు పిలుస్తారో వాళ్ళు వచ్చి మీ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ ఒక గిఫ్ట్ వోచర్ ఉంది, అది తీసుకొని మీరు మళ్ళీ మీ ప్లేస్లో మీరు కూర్చోండి. ఎవరిని డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేస్తే ఇంకా డిలే అవుతుంది. ప్లీజ్. పిల్లలు వినబడుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతా ఒక్కసారి ఒకటే క్లాప్ ఇలా చెప్పండి, అర్థమైంది. థ్యాంక్ యూ. లిజన్ చిల్డ్రన్, మనకి ప్రతి శిక్షణ ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి 31st వరకు ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మీరు ఆసక్తి ఉన్నటువంటి కార్యక్రమంలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోండి. టీ భానుశ్రీ 4th class from 9 years. All of you, big class is a own corporation of Siyama Sinape. Participation certificate and chocolate. ఇప్పుడు ఫస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం, తర్వాత ప్రైజ్. చాక్లెట్ ఏదో ఒకటి 350 మంది వచ్చి అయితే పాపని పట్టు. From 5th class, A. Kritik Reddy,
కూర్చోబెట్టి బాబాయ్ పిల్లలు చెప్తున్నారు పోయి ఏ మహిత 7th క్లాస్ నా టి శశాంక్ 5th క్లాస్ నేను ఒకేసారి అనౌన్స్ చేయబడుతున్నాను. ప్రతి విషయంలో కూడా ప్రతి దగ్గర ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన ప్రయత్నమే మొదటి విజయం. ఓటమి ఎప్పుడు కూడా కే శ్రీరామ్ ఫ్రమ్ 3rd క్లాస్. శ్రీరామ్. ఆర్ వైత్రిక 6th క్లాస్. ఆర్ వైత్రిక 6th క్లాస్. 4th క్లాస్. సాయిత్రి. ఎం చైతన్. ఎం చైతన్. ఎం సాల్విక. ఎం సాల్విక. and Hanvi Pradeep 1st class. Hanvi Pradeep 1st class. G Sharanya 4th class. G Sharanya 4th class. Dikshita Sri K 6th class. K Dikshita Sri 6th class. D Chaitan. जी पवन कुमार 9th क्लास. अल्लाह नीतीश रेड्डी 8th क्लास. अल्लाह नीतीश रेड्डी 8th क्लास. शेख हसीफ 10th क्लास. शेख हसीफ 10th क्लास. सुरभि वर्षश्री 9th क्लास. सुरभि वर्षश्री 9th क्लास. Surabhi Sajan 6th class. Surabhi Sajan 7th class. Konneti Prithvi 7th class. Konneti Prithvi 7th class. Konneti Vaishnavi 4th class. Kota Jensika 5th class. Kota Jensika 5th class. Gurna Gurki 9th class. Surya Prithvi 4th class. అక్క ఉందాడు Surya Prithvi 4th class. Surya Prithvi 4th class. అయితే Yes. కూర్చోబెట్టి అత్తి అయ్యో ఇవ్వకు बोले పంపిస్తారా పంపిస్తారా Malakunta Vignesh 9th class. Malakunta Vignesh 9th class. Chola Chashmita 4th class. Chola Chashmita 4th class. Chashmita. Chola Chashmita. Aranya 1st class. Mamadi Aranya 1st class. Mulli Surya Tej 2nd class. Surya Tej 2nd class. Mattapalli Saket 6th class. Yedalli Ruthvik 6th class. Mattapalli Satvika 3rd class. Satvika. Kovala Biryan P.
చంద్రగిరి ధనుష్, డి తపస్వి, ఏ గౌతమ్, డి తపస్వి, ఎల్ మోక్షిత, జన్యన మనస్విని థర్డ్ క్లాస్, జే మనస్విని థర్డ్ క్లాస్, వీరబోయిన దీపక్ థర్డ్ క్లాస్, వీరబోయిన హర్ష సెకండ్ క్లాస్, హర్ష సెకండ్ క్లాస్, తుండూరు ఉమా శాస్త్ర సిక్స్త్ క్లాస్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. కంప్లీట్ గా సైలెంట్ ఉంటేనే మా పేర్లు అనౌన్స్ చేద్దాం. ఓకేనా? సో అందరూ మంచిగా చేశారండి. సెలెక్ట్ చేయాలి ఫస్ట్ 3 క్యాండిడేట్స్ కాబట్టి అందరూ మంచిగా చేశారు. వచ్చిన 200 ప్లస్ ఉన్నాయి, అందరూ మంచిగా చేశారు. సో జూనియర్స్ లో థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎం కిరణ్ సాయి 6th క్లాస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎం కిరణ్ సాయి 6th క్లాస్. సెకండ్ అండి ఎం ప్రజ్ఞశ్రీ 4th క్లాస్. ఎం ప్రజ్ఞశ్రీ, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. So junior class లో ఫస్ట్ ప్రైజ్ బి రేష్మా 7th క్లాస్. యువర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జూనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్. సో ఇప్పుడు సీనియర్స్ లో అండి ఎం విఘ్నేష్, ఏ విఘ్నేష్ 9th క్లాస్, థర్డ్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎండి షగుప్తా 10th క్లాస్, సెకండ్ ప్రైజ్. మీ ఎనర్జీ లెవెల్స్ కనబడాలి బై క్లాప్స్. యశస్ ధ్రువ బ్రాహ్మణి 5th క్లాస్. బ్రాహ్మణి 5th క్లాస్. బ్రాహ్మణి ఏ తేజస్విని 5th క్లాస్. కే తేజస్విని 7th. ఏ యశస్విని 7th క్లాస్. కంగ్రాచులేషన్స్. ఎం కిరణ్ సాయి జూనియర్స్ లో థర్డ్ ప్రైజ్.